పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్, ఈరోజు మనం నార్త్ కాలిఫోర్నియా మౌంటైన్ హౌస్ అనేటువంటి సిటీలో ఉన్నాం. ఇక్కడ మన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. దీన్ని బే ఏరియా అంటారు. ఈరోజు మన ముందున్నటువంటి స్మిత మేడం అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం. ఈ మాస్టర్ యొక్క అనుభవాలని ఈరోజు ఉదయమే వినడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ మాస్టర్ యొక్క అనుభవాలు. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ధ్యాన ప్రపంచం కార్యక్రమంలో ఆ మాస్టర్ యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. మేడం, మీ గురించి చెప్పండి మేడం. ముందుగా అంటే లైక్ మీ పేరెంట్స్, మీరు ఎక్కడ పుట్టారు, ఈ డీటెయిల్స్ మీ గురించి బ్రీఫ్గా. సికింద్రాబాద్ అండి. మా తాతల నుండి అక్కడే పుట్టి పెరిగిందంతా అక్కడే. ఇంకా వేరే ప్లేస్ అనేది మాకు తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ మధ్య అంటే లాస్ట్ ఇయరే ఇక్కడికి వచ్చాడు. కాకపోతే ఆయన సౌత్ కాలిఫోర్నియాలో ఉన్నాడు, ఎల్ఏ దగ్గర. మా అమ్మ నాన్న ఉన్నారు. డాడీ ఇండియన్ ఎయిర్లైన్స్లో చేసేవాడు. మళ్ళీ ఎయిర్ ఇండియాకి మారినాక ఎయిర్ ఇండియా నుండి రిటైర్ అయ్యారనమాట, టెక్నికల్ ఇంజనీర్. అమ్మ 10th వరకు చదువుకుంది అంతే. షీ ఈజ్ అ హౌస్ వైఫ్. స్కూలింగ్ అంతా సికింద్రాబాద్, అక్కడ వెస్లీ స్కూల్ ప్లస్ కాలేజ్ అటువైపే. డిగ్రీ తర్వాత ఎంసీఏ ఏమో కోటి ఉమెన్స్ కాలేజ్లో చేశాను నేను. మళ్ళీ తర్వాత అండ్ ధ్యానం అన్నట్టుగా ఏం లేదు, కాకపోతే భక్తి ఉండేది. ప్రతి వారంలో వీలైనన్ని సార్లు టెంపుల్కి వెళ్ళడం మాకు అలవాటైపోయింది. అక్కడికి వెళ్ళకపోతే ఇంకా మాకు మనసు ఒప్పదు. అలాంటి స్థితి నుండి అయితే వచ్చాం మేము. ఏదైనా కానీ మాకు ఇంకా ఏది చిన్నగా ఏది మంచి జరిగినా టెంపుల్లో వెళ్ళి చెప్పుకోవడము, చెడు జరిగినా అక్కడే ఏడవడం, అది అలా ఉండేది మా పరిస్థితి. అంతకు మించి ఇంకా వేరే ప్రపంచం అనేది తెలియదు మాకు అప్పట్లో. దెన్ మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చాను అనమాట. పెళ్ళి తర్వాత ఇక్కడికి యూఎస్కి వచ్చాను. ఇప్పుడు మా 16 years ఆఫ్ మ్యారేజ్, 2 పిల్లలు ఉన్నారు. మీ హస్బెండ్ గురించి, మీ పిల్లల గురించి చెప్పండి. మా హస్బెండ్ కూడా హైదరాబాదే. హీఈస్ ఆల్సో మాస్టర్స్ చేసి యూఎస్కి వచ్చారనమాట. అక్కడ ఇండియాలో జాబ్ చేశారు, ఢిల్లీ అటువైపు. దెన్ హీ గాట్ అ ఛాన్స్ ఇక్కడ H1 మీద ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించాం మేము. తర్వాత మా పాప పెద్దది, బాబు చిన్నవాడు అనమాట. ఇద్దరు ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్ అంతే వాళ్ళిద్దరికి. సో దే ఫైట్, గొడవ పడడం అన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో. బట్ స్టిల్ ఇట్స్ ఎ స్మాల్ హ్యాపీ ఫ్యామిలీ. ఎన్నో అంటే అనిపిస్తుంది, ఎన్నో ఎదుర్కొని వచ్చాము అనిపిస్తుంది. బట్ స్టిల్ వీఆర్ ఇన్ గుడ్ కండిషన్ అన్న ఆ పాజిటివ్ ఎనర్జీయే మాకు ఇంకా ఫార్వర్డ్గా ముందుకు నెడుతూ ఉంటుంది. అండ్ ఈ ఇంట్లోకి వచ్చాక చాలా అనుభవాలు అయ్యాయి మాకు. బిఫోర్ మెడిటేషన్ మీరు హనుమంతుల వారి భక్తులు, హనుమాన్ ఎనర్జీ మీతో ఉంది. అండ్ ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆయన మిమ్మల్ని సేవ్ చేశారు. సో దాని గురించి చెప్పండి. చెప్పా కదా టెంపుల్కి వెళ్ళేదాన్ని. అది హనుమాన్ టెంపుల్ అనమాట. ఇంటికి కాస్త దూరంలోనే ఉంది. అంటే ఇప్పుడు మా ఇంటికి మా బస్ స్టాప్కి మధ్యలో వస్తుంది టెంపుల్. సో టెంపుల్కి వెళ్ళే వాళ్ళము. అలా నాకు ఆయనతో ఎఫెక్షన్ బాగా ఏర్పడింది. చిన్నప్పుడు ఎలా అంటే, నేను 10th class చదివాక మేము వేరే దగ్గర ఉండేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ తర్వాత మా ఓన్ హౌస్కి మూవ్ అయిపోయాము. అప్పుడు మూవ్ అయినప్పుడు 10th classవి ఇవి వస్తాయి కదా, అంటే మెమోస్ కానివ్వండి అవన్నీ ఇంటికి పంపిస్తారు. లైక్ హాల్ టికెట్స్ కానివ్వండి, వేరేవి అన్నీ పంపిస్తారు కదా, ఇంటికి అడ్రస్కి వస్తాయి. సో పాత ఇంటికి వెళ్ళి చెక్ చేద్దామనేసి నేను మా నాన్నగారు వెళ్ళామన్నమాట. వెళ్ళాము, అంత అయ్యింది, లెటర్స్ తీసుకున్నాము. రిటర్న్ వచ్చే టైంలో అది ఎలా జరిగిందో తెలీదు. రోడ్ మీద ఆయిల్ పడిందా ఏమైందో తెలీదు. అప్పుడు స్కూటర్ మీద స్కిడ్ అయిపోయామన్నమాట. డాడీ ఏమో స్కూటర్ దగ్గరనే ఉన్నాడు. నేను వచ్చేసి యువతల వైపు, ఇప్పుడు ఈ రోడ్ మీద వెళ్ళేదాన్ని, ఆ రోడ్ మీద పడిపోయాను. అది ఎలా ఫ్లై అయ్యానో తెలీదు నాకు. అంటే ఫ్లై అయి పడిపోయాను అన్నట్టే ఉండింది. పక్కననేమో పెద్ద పెద్ద గన్నేట్రాలు, కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ. ఇటు పక్కనేమో రేబార్స్ ఉంటాయి కదా, మన సీకులు అంటాం, అవి. మళ్ళీ మధ్యలోనేమో ఇసుక. అటు పడ్డా ఇటు పడ్డా ప్రాణాలు పోయేవి అప్పుడే.
ఇసుక మీద పడ్డాను. ఇసుక మీద పడినాక మొత్తం ఈ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇదంతా కట్ అయిపోయింది. కట్ అయిపోయి బ్లీడింగ్ అంటే ఇంకా అప్పుడు తెలియలేదు. పడిన సెకండ్స్కే నేను లేచాను. మళ్ళీ నాకు ఎవరు వచ్చి పట్టుకొని లేపింది లేదు. నేనే లేచి మా డాడీకి ఏమైపోయిందో అనుకుని పరిగెడుతూ వెళ్ళాను. నాకు అసలు థాటే లేదనమాట ఏం జరిగింది అనేసి. వెళ్ళి చూస్తే మా డాడీ ఈజ్ సేఫ్. అప్పుడు నాకు ఓకే అనిపించింది. నా బ్లడ్ అంతా మా డాడీ మీద పడింది. పడితే అయ్యో ఆయన కాళ్ళకు దెబ్బలు తగిలినాయేమో చూడండి అనేసి చుట్టుపక్కల అక్కడ వస్తారు కదా, ఇప్పుడు జనాలు వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. వాళ్ళంటే మా డాడీ ప్యాంట్ ఇట్లా పైకి లేపి చూస్తే ఏం లేదు. అయ్యో ఆయనకు కాదు, బ్లడ్ అంతా వచ్చేది పాపకి, ఫస్ట్ ఆమెను చూడండి అనేసి వాళ్ళు పక్కన వాళ్ళు అంటే, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్ కూడా పక్కనే ఉండింది. సో క్లినిక్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్. అప్పుడు తెలియలేదు ఏం జరిగింది ఏంటి అనేది. అలాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి అలానే మా డాడీతోటే వెళ్తున్నాను, యాక్సిడెంట్ అయింది. ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బస్ పడిపోయాను. కార్ బోనెట్ మీద రోల్ అవుతూ పడిపోయాను. అది లైక్ నియర్లీ ఒకవేళ ఆ రోజు ట్రాఫిక్ అక్కడ ఎక్కువ, ఫుల్ ట్రాఫిక్ ఏరియా, ఆ సిగ్నల్ గిట్ట లేకపోతే నేను చనిపోయేదాన్ని. అంటే బస్ దగ్గరికి వచ్చేసాను నేను. ఆ రోజు అలా సేవ్ అయ్యాను. ఇంకొకసారి ఇలానే మా మామయ్య గారితో వెళ్ళేటప్పుడు కూడా మ్యాన్ హోల్ దగ్గర దాని మ్యాన్ హోల్ మూత ఇంత పైకి లేచి ఉండింది, లైక్ ఆల్మోస్ట్ 1-2 ఇంచ్ పైకి లేచి ఉండింది. దాని మీద మొత్తం స్పైన్ పడింది. మొత్తం ఈ హెడ్ మాత్రం నన్ను ఎవరో పట్టుకొని ఇలా లేపినట్టే, నేను హెడ్ని మాత్రం టచ్ చేయలేదు భూమికి. మొత్తం ఇప్పటికీ ఆ పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ అప్పుడు తలకి ఫుల్ ఫోర్స్గా పడ్డాను. తల మాత్రం ఎవరో పట్టుకున్నట్టే తల ఇట్లా లేపే ఉంచాను నేను. అలా అయింది. సో అప్పుడు అర్థం అవన్నీ లక్కీలే అని అనుకున్నాం. తర్వాత ఒకరోజు ఇక్కడ పెళ్ళి అయ్యేసి వచ్చాక ఇక్కడ నేను మా ఇంట్లో రోజు దీపం పెట్టుకుంటాము. సో అలా పడుకొని కల వస్తుంది నాకు. ఒక కోతి ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుండి ఈ చెట్టుకి దూకుకుంటూ నా రాముడేడి అనేసి. ఫస్ట్ డే ఏదోలే అనుకున్నా. సెకండ్ డే సేమ్, ఆల్మోస్ట్ 1 వీక్ పైన రిపీట్ అయింది. అదే సేమ్ కోతి, సేమ్ అటు నుండి ఇటు దుంకడము, నా రాముడేడి అనేసి అడగడం. అయితే మా అమ్మకి ఇలా చెప్పా, ఇలా వస్తుంది ఆల్మోస్ట్ ఇట్లా 1 వీక్ పైన అవుతుంది, నాకు ఇదే కల వస్తుంది, రిపీటెడ్గా వస్తుంది అంటే ఏదైనా రాముడి పటం ఫోటో అలా తెచ్చిపెట్టుకోవే పూజలో అనేసి అన్నది. రాముడిది అప్పుడు ఈ సైడ్లో అన్ని షాప్స్ ఇప్పుడున్నంత కన్వీనియంట్ అప్పుడు లేకుండింది. సో ఎలా అనుకుని ఒకరోజు అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్లో నాకు రాముడిది కార్లలో పెడతారు చూడండి, అది దొరికింది. అది తెచ్చి పెట్టుకున్నాక మళ్ళీ నాకు ఆ కళ అనేది రాలేదు. కానీ ఆ తర్వాత మాకు చాలా చేంజెస్ వచ్చాయి. అంటే లైక్ ఎవ్రీ ఇయర్ అభివృద్ధి చెందాం మంచిగా. అంటే హెల్దీ రిలేషన్స్ ఉండేవి, హెల్దీగా బాగా అనిపించింది. ఇంకా బిలీఫ్ ఎక్కువ పెరిగింది హనుమంతుల వారి మీద. దాని తర్వాత అన్నీ ఆయన ఇచ్చిన ప్రసాదమే అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా నా లైఫ్లో. సో అలా జరుగుతూ వచ్చాయి. మా పాప కూడా మా హనుమంతుల వారి బ్లెస్సింగే. మా హనుమంతుల వారి కళలో వచ్చి నాకు బ్యాంగిల్స్ ఇవ్వడము, అదే 1 మంత్ తర్వాత నేను కన్సీవ్ అవ్వడము. అండ్ షీఈ్ అ గర్ల్, పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. అండ్ షీఈ్ అ గర్ల్. సో నాకు అన్నీ కనెక్టెడ్ అనిపిస్తుంది అనమాట. ప్రతిదీ ఆయన నుండే వస్తున్నాయి, ఆయన నుండే ఇదవుతుంది అనేసి. అండ్ ఈ ధ్యానంలోకి అంటే పిఎంసి ధ్యానంలోకి రాకముందు జాన్లో మేము ఇంట్లో హనుమంతుల వారి పూజ చేయించుకున్నాం. అంటే అట్లాంటా నుండి ఒక ప్రీస్ట్ అంతా హనుమంతుల వారిని విగ్రహాలు, రాముల వారి సీతమ్మ వారి విగ్రహాలు తీసుకొని అన్ని సిటీస్ వెళ్తూ కాలిఫోర్నియాకు కూడా వచ్చారు. సో ఐ థాట్ బ్లెస్సింగ్ అంటే ఇన్వైట్ చేయండి మీరు కూడా అన్నట్టుగా, అంటే మేము కూడా ఇన్వైట్ చేసి ఆ రోజు పూజ చేయించుకున్నాం. ఆయన నాకు విగ్రహం ఇచ్చి వెళ్ళాక మేము మ్యారేజ్కి వెళ్ళాం. అది Jan 19th అయింది ఆ పూజ. మేము ఫిబ్రవరిలో పెళ్ళికి వెళ్ళామన్నమాట. పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళిలో నాకు ఒకరోజు ఇలానే ఎర్లీ మార్నింగ్ కల మీకు చెప్పాను, అదే సిచ్యువేషన్ అనమాట. 3-4 కోతులు ఉన్నాయి. ఎన్ని అనేది కౌంట్ తెలీదు. ఒక కోతి గంభీరంగా ఉంది,
కొంచెం భయం వేసింది. అండ్ నన్నేమనట్లేదు, అలా కూర్చొని ఉన్నాయి అంతే, నన్నేమనట్లేదు, నేను వాటి మధ్యలో ఉన్నట్టు. ఇంకొక అన్ని కోతులు కొంచెం డిఫరెంట్ కలర్లో ఉన్నాయి, లైక్ బ్రౌన్, బ్లాక్ అట్లా ఉన్నాయి. కానీ ఒక కోతి మాత్రం తెల్లగా, ఎంత ప్యూర్ వైట్, మంచి స్మైల్, చాలా హ్యాపీగా ఉన్నట్టుగా అలా ఉంది. ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి అని నాకు చెప్తుంది. కానీ నాకు భయంగా ఉంది, లోపల భయపడుతున్నాను దాన్ని చూసి. అది ఎంత హ్యాపీగా ఉన్నా నేను చూసి భయపడుతున్నాను. ధ్యానం చెయ్యి అని చెప్తుంది. సడన్గా మేల్కొచ్చింది. ఆ తర్వాత అండ్ వెన్ ఐ రిటర్న్ బ్యాక్, నాకు మా ఫ్రెండ్ ద్వారా పిఎంసి జ్యోతి గారు పరిచయం అయ్యారు. జ్యోతి గారు మెడిటేషన్ 41 days ఇలా చేయండి అది ఇది అని అంటే, ఐ షేర్డ్ మై ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్ కళ్యాణికి, జ్యోతి గారికి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే, మీకు చెయ్యండి అట్లయితే మీకు ఇంకా బాగా కుదురుతుందేమో చెయ్యండి అనేసి అని అంటే, ఇంకా అప్పటి నుండి చేస్తున్నాను. డైలీ అట్లీస్ట్, ఒక్కొక్కసారి కుదరదు, మిస్ అయినా పర్వాలేదు నేను చేస్తాను అని అనుకొని, మిస్ అయిన రోజుల గురించి నేనేం బాధపడను, కానీ చేసిన రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అది కంటిన్యూ, ఇంకా అలా మిస్ కాకుండా కూడా కంటిన్యూ చేయాలి అనేది ఇప్పుడు నా మెయిన్ గోల్. ఫస్ట్ మా ఆయన అన్నారు, ఇది కూడా ఒక 4 రోజులు చేసి మానేస్తావా అని అన్నారు. అలా ఏం కాకపోవచ్చు, ఈసారి నాకు అలా అనిపించట్లేదు అనేసి అని అన్నాను. సో అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. అండ్ ధ్యానంలో వచ్చాక మాత్రము చాలా చేంజెస్ కనిపించాయి ఇంట్లో. పిల్లల బిహేవియర్లో, నా బిహేవియర్, ముఖ్యంగా నా బిహేవియర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి చిన్నదాన్ని చికాకు పడేదాన్ని, చిన్న చిన్న వాటికి అబ్బా అనేదాన్ని, పేషెన్స్ లెవెల్ తక్కువ ఉండేది. ఇప్పుడు పేషెన్స్ ఇంప్రూవ్ అయింది. అసలు ఫస్ట్లో ప్రతి చిన్నదానికి ఏదైనా చిన్న కొంచెమైనా మరీ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, కొంచెమైనా బాధపడేదాన్ని. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నా, హ్యాపీ, బాధపడితే ఇది బాధే కాదు అన్న థాట్ వస్తుంది. నీకు జరిగేది ఇది బాధే కాదు, యాక్చువల్గా నీకంటే ఘోరంగా జరిగిన వాళ్ళకి చాలా ఉన్నాయి, నీది ఇది లెక్క పెట్టకు అన్నట్టుగా ఆ థాట్స్ వస్తుంటాయి లోపల. అండ్ ఇన్నర్ థాట్స్ బాగా పెరిగాయి. మార్నింగ్ ఒక్కొక్కసారి నేను లేగలేకపోయాను అనుకోండి, నాకు ఎవరో లేపుతూ ఉంటారు, లే ఇంకెంతసేపు పడుకుంటావు, లేసి మెడిటేట్ చెయ్యి, లే అనేసి అలా థాట్స్ వస్తుంటాయి. నాకు ఎవరో చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, పక్కన ఉండి ఎవరో చెప్తున్నారు అని అనిపిస్తుంది. కానీ నా మైండే నాకు చెప్తుంది అనేసి మళ్ళీ లేచినాక అనిపిస్తుంది. చాలా చేంజెస్ అండి ప్రతి దాంట్లో. ఒక్కొక్కసారి పిల్లల మీద అరిచేసేదాన్ని, కొట్టడానికి చెయ్యి కూడా లేపేదాన్ని, వాళ్ళని కొట్టేసేదాన్ని కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు ఆ కొట్టడం తగ్గిపోయింది, అరవడం తగ్గింది. ఎప్పుడన్నా బాగా మొండికేస్తేనే, ఆ అరిచేటప్పుడు, కోపం చేసేటప్పుడు కూడా నేను కోపంగా ఉన్నాను, ఎందుకు, వీళ్ళని ఇది సరి చేయాలి, అంతే నా పని. దాని తర్వాత ఐల్ బి లైక్ నార్మల్. ఆ కోపం అనేది మళ్ళీ పోతుంది. మళ్ళీ మా పిల్లలు కూడా దగ్గరకు వచ్చేస్తారు, అమ్మ అనేసి కొంచెం హగ్ చేసుకుంటారు, ఇది చేస్తారు. అంతవరకే కోపం చూపిస్తాను. ఒకప్పుడు ఏంటంటే ఆ క్యారీ ఆన్ అయ్యేది, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అనేది క్యారీ ఆన్ అయ్యేది. ఇప్పుడు ఆ క్యారీ ఆన్ లేదు. ఆ టైంకి కోపమా, ఆ కోపం అంతే, అక్కడికి స్టాప్, మూవ్ ఫార్వర్డ్. కొత్తగా ఆ ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం అలవాటు అయింది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక్క మాటలో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇట్స్ అ బ్లెస్ థింగ్. పత్రి గారి గురించి కానివ్వండి, వీళ్ళ గురించి నాకు ఎవరి గురించి అంతగా తెలీదు, అన్లెస్ జ్యోతి గారిని మీట్ అయ్యేంతవరకు. బట్ యాజ్ ఐఎమ్ లైక్ ఇంకా కనెక్షన్ పెరగలేదు అని అనిపించే టైంకి somebody is coming and saying something about Patriji and telling about his greatness, what he did for ధ్యానం and all. అలా వచ్చేసరికి మళ్ళా కనెక్ట్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు కూడా నేను బ్యాలెన్స్ తప్పాను. మీరు వచ్చే ముందు కూడా నేను చాలా బ్యాలెన్స్ తప్పాను అనమాట. కానీ మళ్ళీ మీ రూపంలో మళ్ళీ పత్రి గారు వచ్చారు. నాకు పత్రి గారు వచ్చి చెయ్యవే, ఇది ఈజీ నీకు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. హ్యాపీగా ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ లైక్ very grateful to you that you came to my house. Like it's an honor for us. సో ఇప్పుడు మీరు ఎంతోమందికి ధ్యానం చెప్తున్నారు కదా, వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే లైక్ మీరు ఇతరులకు ధ్యానం చెప్తున్నప్పుడు మీ లోపల ఏం జరుగుతుంది, మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? నేను ధ్యానం చెప్పడం అంటే చేయమనే చెప్తాను, అంతకుమించి ఇంకా వాళ్ళని, మా అమ్మ వెనకాల పడ్డాను. వేరే వాళ్ళు అంటే అమ్మనంటే ఫోర్స్ చేయొచ్చు,
వేరే వాళ్ళని నేను ఫోర్స్ చేయలేను, పిల్లలని ఫోర్స్ చేస్తాను. వేరే వాళ్ళకి చెప్పినప్పుడు చెయ్యండి అమ్మా బాగుంటుంది అని చెప్పేదని. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఫస్ట్లో వినలేదు. మా అంటే అక్క కూతుర్లు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ అన్న కూతురు, వాళ్ళు వినలేరు. ఏంటి పిన్ని అన్నట్టు మాట్లాడేవారు. బట్ మళ్ళీ మొన్న ఒకసారి మాట్లాడినప్పుడు షీ ఫెల్ట్ సో హ్యాపీ. మా పెద్ద అమ్మాయి, నలుగురిలో మా నలుగురు అక్క చెల్లెళ్ళు అనమాట వీళ్ళు, మా పాప వాళ్ళు పెద్ద అమ్మాయి. షీ ఫెల్ట్, ఆమె డాక్టర్ చదువుతుంది. సో నేను అన్నాను, నువ్వు డాక్టర్ చేస్తున్నావు కదరా, నువ్వు మంచిగా మెడిటేట్ చేయడం నేర్చుకో, నీకే యూస్ అవుతుంది అనేసి చెప్పా. అండ్ ఐ సెంట్, మనకి పిఎంసీలో మెడిటేషన్ వీడియోస్ ఉంటాయి కదా, అవి పంపించాను. చూడు మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది పంపించాను. చూసిందా లేదా నాకు తెలియదు, నేను పంపించే వరకు నా పని అనేసి పంపించాను. అండ్ మొన్న తర్వాత ఇలానే మాట్లాడుతూ బుక్స్ చదవండి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ గురించి, బ్రీదింగ్ ఎంత కామ్ చేస్తుంది, అలా మనకి తెలియకుండానే మనం చాలా కామ్ అవుతుంటాం, బ్రీత్ని అబ్జర్వ్ చేస్తుండు, అలా అంటే కొన్ని బుక్స్ చెప్పడం, రెఫర్ చేయడము, ప్లస్ చెయ్యి ఈ టెక్నిక్స్ ఇలా వాడితే ఇలా తెలుస్తుంది అనేసి కొన్ని వీడియోస్ పంపించడము అలా చేశాను. అంటే నాకేంటంటే ఫస్ట్ అనిపిస్తుంది, ఇంట్లో వాళ్ళని ఫస్ట్ సెట్ చేయి, తర్వాత బయట వాళ్ళని సెట్ చేయొచ్చు, ఈజీగా సెట్ చేయొచ్చు. నువ్వు ఇంట్లో వాళ్ళే నీకు సెట్ కాకపోతే బయట వాళ్ళు ఎలా సెట్ అవుతారు అనే కాన్సెప్ట్ అయితే నాకు ఉంది. బట్ మళ్ళీ తర్వాత అనిపిస్తుంది, బట్ ఫ్రెండ్స్కి కూడా, చుట్టుపక్కల కూడా వాళ్ళకి కూడా చెప్పాను. బట్ దే ఆర్ లైక్ ఓకే లెట్స్ సీ, అంటే ఫ్యూచర్ చూద్దాంలే అన్న కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు. అదర్వైజ్ మా పాపని ఫోర్స్ చేస్తాను, మా అమ్మని ఫోర్స్ చేసి కూర్చోబెట్టేదాన్ని, చేసేది మళ్ళీ ఆమె డీవియేట్ అవుతుంది. సో నేను అనుకున్నాను, నేను ఎక్కువ బలవంతం చేయొద్దు, తను ఎప్పుడు మూడొస్తే తను అంటది నేను చేస్తాను, నేను దేవుడిని జపం అయితే చేసుకుంటూ కూర్చుంటాను, ఆయన్నే తలుచుకుంటూ కూర్చుంటాను అంటే నేను అన్నాను, తలుచుకొని కూర్చోవడం కాదమ్మా, శ్వాస మీద ధ్యాస పెట్టు అనేసి అని అంటే, మళ్ళీ ఒకరోజు ఇలానే ఆనాపానసతి గురించి ఎలా చేస్తారే, ఎలా అబ్జర్వ్ చేస్తారు అనేసి అడిగితే నేను చెప్పాను అనమాట, కూర్చో, నువ్వు ఎట్లా కూర్చుంటావు నీ కంఫర్ట్గా కూర్చొని జస్ట్ శ్వాసని అబ్జర్వ్ చేయి, మన ముక్కుకి ఇక్కడే ఈ ప్లేస్లోనే అబ్జర్వ్ చెయ్యి అని చెప్పాను అనమాట. అంటే సరే నేను చేస్తానులే అని. ఇప్పుడు మళ్ళీ నేను అడగలేదు చేస్తున్నావా లేదా అనేసి, మళ్ళీ ఎప్పుడన్నా మాటలు వచ్చినప్పుడు సందర్భం వస్తే అడగాలి. అండ్ మా వారు హీ వాంట్ టు, కానీ ఆయనకి కరెక్ట్ ఛానల్ కావాలి, అంటే కరెక్ట్ పర్సన్ తగలాలి అనేసి అనిపిస్తుంది. హీ డజంట్ బిలీవ్, అంటే అలా గాలి మాటలు నమ్మేయాడు మా ఆయన. మేమన్నా ఎవరన్నా ఏదైనా చెప్తే ఓ అవునా నిజమా అనుకుని అట్లీస్ట్ ట్రై అనే చేస్తాం, కానీ మా ఆయన కొంచెం లాజికల్గా ఆలోచిస్తాడు అనమాట, లాజికల్గా ఉంటారు. సో ఆయన ఏంటంటే ఫస్ట్లో నేను ధ్యానం చేస్తున్నా అంటే ఇదేదో చేస్తుంది అని అనుకునేది. ఒక్కొక్కసారి ఆయన అబ్జర్వ్ చేసేవాడు అనమాట, నేను ఇక్కడనే ఇలానే కూర్చునేదాన్ని, మీరు కూర్చునే ప్లేస్లో, అప్పట్లో నాకు పిరమిడ్ కూడా లేకుండా ఇలా కూర్చునేదాన్ని, అసలు కదలకపోయేదాన్ని అంట. నేను 1 hour అయిపోతుంది, 1.5 hours అయిపోతుంది, ఇది లెగదు అనేసి అనుకుని ఆయన్నే వెళ్ళి నైట్ టైంలో ఆయన్నే వెళ్ళి పడుకునేవాడు, లేదంటే అందరం గుడ్ నైట్ చెప్పుకొని పడుకుంటాం ఇంట్లో. కానీ నన్ను వదిలేసి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట, ఇంక ఇది రాదు ఇప్పుడు అనేసి అన్నట్టుగా. అలా చూసి హీఈస్ లైక్ ఓకే షీఈస్ రియల్లీ ఇంటూ ఇట్ అనేది పడింది ఆయనకి, మైండ్లో పడింది. నౌ హీ హెల్ప్స్ మీ ప్రతి దాంట్లో, ఏదున్నా కానీ సరే, ఏదన్నా ధ్యానంది ఏదన్నా ఉంటే ఫస్ట్ నాకు ఫార్వర్డ్ చేస్తాడు, ఏదన్నా ఆయనకు మంచిగా అనిపించిందంటే నాకు పంపిస్తాడు, విను చూడు అనేసి. నాకు అనిపిస్తుంది నాకు చెప్తున్నాడు, కానీ ఒకవేళ ఆయన దిగితే మాత్రం ఆయన్నే బాగా చేస్తాడు నాకంటే అన్న ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ ఉంది. సో ఐ హోప్ మై ఫ్యామిలీ ఆల్సో బికమ్ ధ్యానాస్. అండ్ నేచర్ ఆల్వేస్ ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీ విషయంలో మీరు అబ్జర్వ్ చేసిన విషయాలేంటి? నేచర్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? నేచర్ అంటే చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ కానీ మా మమ్మీ కానీ ఇల్లు ఊకమనేవాళ్ళు, నేను ఊకననేదాన్ని. అయితే మా నాన్నమ్మ ఒకసారి పిలిచి, భూమాతకి ఎంత సేవ చేయగలుగుతావో అంత సేవ చెయ్యి, నీకు చాలా మంచిది, భూమికి సేవ చెయ్యి అనేసి అని అంది. మా నాన్నమ్మ అప్పుడు ఏదో ముసలాళ్ళు చెప్తున్నారులే అనుకునే వాళ్ళం, కానీ అదేదో నాటుకుంది ఇక్కడ, భూమాతకు సేవ చేయాలని, మంచిది, ఇల్లుకను అన్నప్పుడు ఆ మాటలు అనేదన్నమాట, భూమాతకు సేవ చేయాలి అనేసి.
భూమాతకి ఎలా సేవ చేస్తారు అనేసి ఇట్లనే అంటే ఇల్లు ఊకడం, క్లీన్ పెట్టుకోవడము, మన సరౌండింగ్స్ క్లీన్గా ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి అనేది అది ఉంది, మైండ్లో ఉంది. సో అప్పటి నుండి ఇల్లు ఊకడము అలవాటు చేసుకోండి. నేను ఎప్పుడు పడ్డా కానీ దెబ్బలు ఏం గట్టిగా తగలవండి. ఎవరు నమ్మరు. నాకు బిలీవ్ కాదు ఫస్ట్లో. అరే పడ్డాను కదా, వేరే వాళ్ళు పడింటే పెచ్చులు ఊడిపోయినట్టుగా స్కిన్ అంతా ఇలా వచ్చేసేదన్నమాట. కానీ నాకు అది చాలా సర్ప్రైజింగ్గా ఉండేది. నాకు భూమి మీద పడి దెబ్బలు తగిలించుకునేవి చాలా తక్కువ. అంటే ఫీల్ అవ్వడము, అది మైండ్లో థాట్ రావడం కూడా ఒకటి, అరే నాకు ఈ థాట్ ఎందుకు వచ్చింది అన్న ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి. బట్ అబ్జర్వ్ చేస్తే అలానే ఉంటుంది. అండ్ నాకు ఎప్పుడైనా ఈ క్లీనింగ్, భూమికి సేవ చేస్తున్నట్టుగా ఏదైనా క్లీన్గా లేకపోతే ఆ పని అయితే చేసుకుంటూ ఉంటాను. అండ్ అలా కనెక్ట్ అవుతూ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మదర్ ఎర్త్. దాని తర్వాత చెట్లంటే ఇష్టం. మీరు చూసారు కదా, ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకున్నాను. ఇంకా సమ్మర్ వచ్చిందంటే అంత పచ్చగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఆకులు రాలే సీజన్ కాబట్టి కొంచెం తగ్గాయి కానీ, బట్ ఇంటి చుట్టూ గ్రీన్గా కనిపిస్తుంది. ఏ చెట్టు పెట్టినా, ఏది పెట్టినా కానీ అది మంచిగా ఎదగడము. సో ఐ ఫీల్ దట్ వెరీ పాజిటివ్ ఎనర్జీ టువర్డ్స్ ప్లాంట్స్. ఇప్పుడు ఏదైనా కొత్త చెట్టు తెచ్చినా కానీ మా ఆయన నువ్వే పెట్టు, మా వాళ్ళు పెట్టినారు కూడా అవి కొన్ని ఒకసారి పోయినాయి అనమాట. ఫస్ట్లో పోయేసరికి మా ఆయన అంటే నేను ఎప్పుడు చెట్లు నాటను, నువ్వే నాటు, ఎప్పుడు నాటిన నువ్వే నాటాలనేసి ఆయనే పెట్టిస్తారు. నువ్వే నాటు అనేసి అన్నీ చేసినా కానీ చెట్టు పెట్టడం నీ పని అని అంటారనమాట. సో అలా చెట్లకి కనెక్టెడ్. అండ్ మా ఇంట్లో బర్డ్స్కి బాగా కనెక్షన్. మా ఆయన చూసుకుంటాడు కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని అలా ప్యాంపర్ చేయడం ఇష్టం. అండ్ నేచర్లో అంటే ఒక్కొక్కసారి నేను ఏదైతే అనుకుంటానో అది ఖచ్చితంగా జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సంబడీ ఈజ్ లిసనింగ్ టు మీ అండ్ సంథింగ్ ఈజ్, అంటే ఏదైతే కోరానో, ఏదైతే కావాలి అని మొండిగా కూర్చుంటానో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఎస్పెషల్లీ మా పిల్లల విషయంలో. మా వాడు చాలా, అంటే చిన్నప్పుడు వాడు చాలా సిక్ అయ్యాడనమాట. సిక్ అయినందుకు స్టెరాయిడ్స్ ఇచ్చినందుకు వాడికి మెంటల్, అంటే లైక్ హీ ఈజ్ నాట్ దట్ బ్యాలెన్స్డ్ అట్ దట్ టైమ్ వెన్ హీ వాజ్ ఎ కిడ్. సో ప్రతిదీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో చేసేస్తే వెళ్ళిపోయేవాడు అనమాట. అది అలా ఉండేసరికి వీడు ఎలా అవుతాడో అని కొంచెం టెన్షన్ ఉండేది. ఎప్పుడూ మైండ్లో అనుకునేదాన్ని, వీడు అవుతే మాత్రం చాలా మంచి పర్సన్ అవుతాడు వీడు, అలా ఇలా కాదు అనేసి బాగా ఉండేది. కానీ నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఇది అని. కానీ ఇప్పుడు వాడిని అబ్జర్వ్ చేస్తాను కదా, ఏదన్నా వాడికి ఎంత ప్యాషన్ అంటే ఏదన్నా తెచ్చినా కానీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అందరికీ పంచి పెడతాడు. మా వాడు అన్నీ ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకుపోయి నా ఇంట్లో ఇది ఉంది తినండి అనేసి ఇచ్చేస్తాడు. ఇచ్చి మరీ కూర్చోబెట్టి తినిపించి పంపిస్తాడు. మంచిగా అనిపిస్తుంది వాడిని కొన్ని బిహేవియర్ చూస్తుంటే, అబ్బా ఇలాంటి బిహేవియర్ మాకు కూడా చిన్నప్పటి నుండి ఉంటే బాగుండేది అన్న థాట్ వస్తుంది అనమాట. మా పాప చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, అమ్మాయి కదా, మంచిగా చదువుకొని మంచిగా ఇది కావాలి అని అనుకున్నాను. సో షీఈ్ లిటిల్ స్టబన్ బట్ అట్ ద సేమ్ టైమ్ షీఈ్ వెరీ ఫోకస్డ్ గర్ల్. అంటే తను ఏదైతే అనుకుందో చేస్తుంది, తను ఏదైతే చెయ్యాలి అనుకుంటుందో తను అటు ఇటు అయినా తను చేస్తుంది. సో నేను ఏవైతే ఫీలింగ్స్ నాకు అప్పట్లో చిన్న ఉన్నప్పుడు మా పిల్లలు ఏమైపోతారో అని భయపడేది దాన్ని, ఇప్పుడు నా పిల్లలకి ఏం కాదు అన్న కాన్సెప్ట్, ఏమీ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అన్న ధైర్యం బాగా వచ్చింది మెడిటేషన్ చేశాక. అంతకుముందు బాగా వాళ్ళ గురించి వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అనేది బాగా ఉండేది. మెడిటేషన్ స్టార్ట్ చేశాక నథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్, ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్ అన్నట్టుగా వాళ్ళ లైఫ్ వాళ్ళకి వదిలేసాను. ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. మార్నింగ్ మీరు చూసారు కదా, వాళ్ళు వస్తారు, వాళ్ళ స్నానం వాళ్ళది అన్నీ వాళ్ళు చేసుకుంటారు. ఒక్కొక్కసారి నేను బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే చేసుకొని తినేసి వెళ్ళిపోతారు. సో అంత అలవాటు పడిపోయారు వాళ్ళు. సో అంత ఫ్రీడమ్ ఉంది. మళ్ళీ అంతే కట్టేసి పెడతాను, ఎక్కడ కట్టేయాలో అక్కడ కట్టేసి పెడతాను. దే ఆర్ వెరీ లైక్ పెరుగుతుంటే వాళ్ళ గుణాలు చూసి మురిసిపోవాలనేసి, ఆ గుణం చూసే మురిసిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు.
వేరే విషయాలలో చిన్న చిన్నవి ఉంటాయి, పిల్లలు కదా, అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, సర్లే అనేసి వదిలేస్తూ ఉంటాం. ఆ వదిలేయడం కూడా మెడిటేషన్ ద్వారానే అలవాటు అయింది. మీకు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అంటే అంతకుమునుపు పిల్లల్ని చూడడానికి ఇప్పుడు పిల్లల్ని చూడడానికి చాలా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు మార్నింగ్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అండ్ స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి మీ మాటల్లో అండ్ మార్నింగ్ మీరు షేర్ చేశారు కదా ఒక విషయం, మీ అమ్మాయి ఇలా తను బాధపడ్డాను ఈ విషయంలో, నువ్వు ఎప్పుడో లాంగ్ ఇయర్స్ బ్యాక్ అది జరిగినటువంటి ఒక విషయాన్ని చెప్పినప్పుడు రియలైజ్ అయ్యారు ఒక విషయాన్ని. సో ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ పేరెంటింగ్ మీ మాటల్లో. స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది అంటే నేను అనుకుంటాను ప్రతి పేరెంట్ ఇలానే ఆలోచించాలి అనేసి అనిపిస్తుంది. అంటే ఫస్ట్లో నేను అన్నీ పట్టేసి చెప్పాను కదా, అన్నీ పట్టేసి పెట్టేదాన్ని. పిల్లలు చదవకపోతే కొట్టేయడము, ఆ మాట వినకపోతే అరవడము, ఇలాంటివి బాగా చేసేదాన్ని. అప్పట్లో మా ఆయన అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని నన్నే అనేవాడు అనమాట. వాళ్ళు చేసేది నీకు కనిపిస్తలేదా అనేసి నేను అనేదాన్ని. అంటే దట్స్ ఓకే అన్నట్టుగా ఆయన ఉండేవారు. అప్పట్లో ఏమి ఇంత నాలెడ్జ్ కూడా లేదు మాకు. బట్ యాజ్ ఐఎమ్ లైక్ గ్రోయింగ్, లిసనింగ్ టు ఆల్ ద వీడియోస్, ఎస్పెషలీ నేను అందరివి వింటాను. ప్రతి ఒక్క మాస్టర్ కానివ్వండి, ఏదన్నా మంచి చెప్తున్నారు అంటే వీడియోస్ ఉన్నాయి అంటే ఐ డెఫినెట్లీ లిసన్ టు దెమ్. ఎందుకంటే ఆ లిసనింగ్ తోటి నాకు చాలా జ్ఞానం వచ్చింది అన్న ఫీలింగ్ నాకుంది. లైక్ మై ఫస్ట్ గురు అన్నట్టు, ఇప్పుడు ఆ లిసనింగ్ వేళలో ఫస్ట్ గురువు తీసుకుంటే చాగంటి కోటేశ్వరరావు. ఆయన చెప్పే విధానము, ఆయన పట్టుకున్న మాట తీరు, ఆయన ఏమంటారు, ఆయనకున్నంత వాక్శుద్ధి నాకు అనిపిస్తుంది. అలాంటి వాక్కు నాకు కూడా కావాలి అంటే అంత క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉండాలి అనేది బాగా ఉండేదన్నమాట. సో అలా అందరిది ప్రతి ఒక్క మాస్టర్ని, ఎవరైనా పెద్దవాళ్ళు ఇలా వచ్చారు అంటే వెళ్ళి కలవాలి అనేసి వెళ్ళి కలవడము చేయడము ఇలా జరిగేది. అలా జరుగుతూ వెన్ ఐ స్టార్టెడ్ మెడిటేషన్లో ఉన్నాక ఇంకా ఇది కాదు నువ్వు చేయాల్సింది, ఇది కాదు అనేది నాకు నేను చెప్పుకోవడం. ఓకే వాళ్ళు సరే కంట్రోల్ అనుకోవడం. అంటే చూపిస్తుంటారు కదా, టీవీలలో కూడా చూస్తారు కౌంట్ చేయాలా, నన్ను కంట్రోల్ చేసుకోవాలి అనేసి అనుకునేదాన్ని. అరుస్తాను అప్పుడప్పుడు ఉంటుంది, కానీ నాట్ లైక్ డ్రాస్టిక్ యాజ్ బిఫోర్. ముందు చేసినంత లేదు. ఇప్పుడు వారంలో ఒక 2 సార్లు అంతే, అది కూడా వాళ్ళు చేసే దాన్ని బట్టి, లేదంటే అది కూడా ఉండదు. సో స్పిరిచువల్ పేరెంటింగ్లో మా అమ్మాయి ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు యాక్చువల్గా దాని తర్వాత బాగా రియలైజ్ అయ్యాను నేను. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మా అమ్మాయి ఒకరోజు ఇలానే మేము ఏదో వీడియో చూస్తూ ఉంటే ట్రామాస్ గురించి చూస్తున్నాం. మా అమ్మాయి సడన్గా నాకు కూడా ఒక ట్రామా ఉంది నీ వల్ల అనేసి అనంది. నా వల్ల నీకేం ట్రామాని అని అడిగాను. అడిగితే తనంది, మా చిన్న ఉన్నప్పుడు గుర్తుందా రిమోట్ తమ్ముడికి ఇక్కడ కట్ అయినందుకు నువ్వు నన్ను కొట్టావు అనేసి అంటే, అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే మా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పుడు అది రిమోట్ కారు అలాంటివి ఉండింది, ఇంట్లో ఆడుకునేటివి ఉన్నాయి. ఇంక ఇద్దరు నాకు కావాలని కొట్లాడుకుంటున్నారు. నేను లేను ఆ టైంకి, ఆ ప్లేస్లో నేను లేను. నేను కిచెన్లో నా పని నేను చేసుకుంటున్నాను. పైన రిమోట్ దానికి బ్లాక్ కలర్గా హుక్లా అంటే హోల్డర్ లాగా ఉంటుంది కదా పట్టుకోవడానికి, అది అంటే ఐరన్ రాడ్ యాక్సిడెంటల్గా కూడా ఎవరికి గీరుకోవద్దు అన్నట్టుగా అది ఉంటుంది సేఫ్టీ సైడ్ కోసం. ఆ సేఫ్ సైడ్ పోయింది, దాన్ని పీకేశారు. ఎలా పోయిందో అబ్జర్వ్ చేయలేదు నేను, కానీ వాడికి కట్ అయినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఎలా కట్ అయిందని చూస్తే దాని మీద అది లేదు, బ్లాక్ది సేఫ్ గార్డ్. సో అది మొత్తం వాడికి ఇలా చెంపకి కట్ అయిపోయింది అనమాట. బాగానే డీప్గా కట్ అయింది, బ్లీడింగ్ అవుతుంది. సో నేను అంటే కొంచెం ఐకి దగ్గరలో ఉండింది, కొంచెంలో మిస్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు ఆమెను కొట్టాను. నువ్వు ఇలా నేను ప్రవర్తించేది కొంచెం కూడా, ఎవరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడుకోవచ్చు కదా అనేసి ఆమెని కొట్టినాను. మేబీ గట్టిగానే కొట్టుంటాను. అది పెట్టుకుంది, తన మైండ్లో ఉండిపోయింది, రిజిస్టర్ అయిపోయింది. దీనికోసం నేను యాక్సిడెంట్ మమ్మీ, నేను కావాలని చేయలేదు అని చెప్పినా మా మమ్మీ కొట్టింది అన్న కాన్సెప్ట్ తనకు ఉండిపోయింది.
తను అంది నేను కావాలని చేయలేదు, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అని చెప్పింది నాకు. బట్ యాజ్ అ పేరెంట్, తెలియని పేరెంట్లో కొట్టేసినాక తర్వాత మొన్న అంటుంది నాకు అది ఇంకా ఉంది నా మైండ్లో, నా హార్ట్లో అనంది. నాకు అసలు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే అలాంటి ట్రామాస్ ఉంటే హ్యాండిల్ చేయడం కష్టం. ఎంతో స్ట్రాంగ్గా ఉంటే కానీ అలాంటి హ్యాండిల్ చేయలేరు, ఆ ట్రామా నుండి బయటపడలేరు అన్న కాన్సెప్ట్ నాకు పర్సనల్గా నాకు తెలుసు. అందుకు నాకు ఆ రోజు నేను అనుకున్నాను, ఈ ట్రామాని ఇప్పుడే క్లియర్ చేసేసుకోవాలి తన నుండి. ఇప్పుడు క్లియర్ చేస్తే అది తను తీసేస్తే ఇన్ ఫ్యూచర్ మా ఇద్దరి రిలేషన్లో బాగుంటుంది అన్న కాన్సెప్ట్ అనిపించి, సో నేను ఐ ఫెల్ట్ సారీ ఫర్ హర్. నేను చెప్పాను, సారీరా, ఆ రోజు నాకు తెలీదు, బట్ కోపంలో నేను నిన్ను కొట్టిన మాట నిజమే, కానీ ఆ రోజు సిచ్యువేషన్ ఇలా ఉండింది కదా, సో మేబీ నేను కొట్టాను, దానికి కొట్టినందుకు నేను సారీ, నీ వల్ల మిస్టేక్ అయితే అయ్యింది, ఇప్పటికి కూడా వాడికి మార్క్ ఉంది కదా అని అంటే అవును అన్నది. సో మిస్టేక్ అయ్యింది కదా, సో ఐఎమ్ సో సారీ, బట్ ఇన్ ఫ్యూచర్ నేను ఇలాంటివి చెయ్యను. ఏదన్నా కోపం వస్తే ట్రై టు టెల్ యూ, బట్ ఒకవేళ లిసన్ చేయకపోతేనే నేను నీకు వేరే యాక్షన్ ఉంటుండొచ్చు అనేసి ఆ రోజు ఇద్దరము ఏడ్చాము. ఇద్దరం సారీ చెప్పుకున్నాము ఒకరికొకరము. సారీ చెప్పుకొని మా వాడికి కూడా సారీ చెప్పించాను మా పాపతో. ఎందుకంటే వాడికి చాలా కేర్ ఫ్రీ మైండ్, వాడికి అసలు గుర్తు కూడా లేదు, అది ఎలా అయిందో కూడా వాడికి గుర్తులేదు. మళ్ళీ మేము చెప్పి గుర్తు చేసినట్టు అయింది అక్కడ. బట్ వీ ఫెల్ట్ సారీ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఆ తర్వాత షీ ఆల్సో క్రైడ్. అండ్ అది నేను అన్నాను, తీసేయనన్నా, ఇలాంటివి పెట్టుకోవద్దు, ట్రామా అనేది వర్డే నీ లైఫ్లో ఉండకూడదు, అది ఉంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు అనేసి తనకు చెప్పి, నేను కూడా అప్పుడు అనుకున్నాను, ఓకే నెక్స్ట్ టైం ఐ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ ఐఎమ్ డూయింగ్ సమ్ యాక్షన్ ఆన్ కిడ్స్ అనేసి అనిపించి, ఇంకా అప్పటి నుండి అరుస్తాను, ఎప్పుడైనా మొట్టకాయలు వేస్తాను అంతేకాని పెద్దగా వాళ్ళని కొట్టేసి బీభత్సం చేసేసి అలాంటిది పోయినాయి, ఆ రోజులే పోయాయి. సో ఇప్పుడు అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఏదన్నా చెప్పినా కానీ మాటలతో చెప్తాను, చేస్తే చెయ్యి, లేదంటే నువ్వే అనుభవిస్తావు అన్న కాన్సెప్ట్కి వచ్చేసాను. సో అది నాకు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అది. అందుకు అప్పటి నుండి అనిపించింది, పిల్లలని డ్రాస్టిక్ డెసిషన్స్ టైప్గా కొట్టొద్దు, చేయొద్దు, తిట్టొద్దు. ఏదైనా ఉంటే ఫస్ట్ మనం చదువుకొని వాళ్ళకి చెప్పడం అలవాటు చేసుకోవాలి అనేది నేను నేర్చుకున్న లెసన్ మెడిటేషన్లోకి వచ్చాక. గ్రేట్ మేడం, చాలా బాగుంది. సో పిఎంసి గురించి మీ మాటల్లో. పిఎంసి ఈజ్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇంతమందిని మోటివేట్ చేసి ఇంతమందిని మెడిటేషన్లోకి దించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎందుకంటే మేమే ఎవరికన్నా చెప్పాలి అనుకుంటే ఇద్దరికి చెప్తేనే వాళ్ళు చెయ్యరు కదా అనేసి మేము ఒక్కొక్కసారి చెప్పడం కూడా మానేస్తాం. బట్ అలాంటిది మీరు చేయకపోయినా పర్వాలేదు, చెప్తూనే ఉంటాము అన్న కాన్సెప్ట్ ఉంది కదా. మేము నేర్పిస్తాము, మీరు రండి. మీ అంటే మనకి ఫస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు మెడిటేషన్ వచ్చినాక తెలుసుకోవాలనేది ఏంటంటే నేనెవరిని. రమణ మహర్షి గారిది చదివాను, నేనెవరు అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నాకనే నీకు ప్రతి ఒక్కళ్ళు అర్థమవుతారు అనేది నా మైండ్లో పడింది. అది యాక్చువల్గా ఒక వీడియోలో చూశాను అనమాట. దాని తర్వాత ఇమ్మీడియట్గా హూ యామ్ ఐ బుక్ కొనుక్కొని చదివినాక అంటే ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు. బట్ అది ఒక 2-3 టైమ్స్ చదవంగా కొంచెం అర్థమైంది. ఆ తర్వాత ఇంకా మెడిటేషన్లోకి రాకముందే ఈ పుస్తకం కొనింది. మెడిటేషన్లోకి వచ్చినాక ఇంకా ఇప్పుడు ఎక్కువ ఫీలింగ్ అనమాట. అంటే ఫస్ట్ సరే నాకు ఇప్పుడు టైం పడుతుండొచ్చు, బట్ టైం పడితే పట్టని, నన్ను నేను తెలుసుకోవాలి. మైండ్ సెట్ పెరగడము పిఎంసి ద్వారానే అయింది ఇందులోకి వచ్చినాక. అండ్ ముఖ్యంగా నాకు చెప్పుకోవాల్సిన మాస్టర్స్ ఎవరంటే ప్రీతి ప్రసాద్ మాస్టర్, శైలేష్ మాస్టర్. వీళ్ళిద్దరూ యూనిఫైడ్లో జాయిన్ అయ్యాను నేను. పిఎంసి ద్వారానే యూనిఫైడ్ సెషన్స్ నడుస్తున్నాయి హిందీలో. సో నేను జాయిన్ అయినాక అసలు తెలియని ప్రపంచం అండి అది. అనుభవించాల్సింది ఆ ప్రపంచం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి నేను
కొన్ని విషయాలలో కోపం తెచ్చుకునేదాన్ని ప్రతిదీ. మెడిటేషన్ చేస్తున్నా కానీ కోపం వచ్చేది. బట్ నా ఈ కోపాన్ని అణచుకోలేక నేను ఒకరోజు వీళ్ళతో చెప్పేశానమాట. నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అవుతుంది నాతోటి, నేనేంటి అనేసి నాకు అర్థం కావట్లేదు. నేను ఇంత మెడిటేషన్ చేస్తుంటాను, కూర్చుంటాను, అవర్స్ కూర్చుంటాను. మార్నింగ్ ఒక 1 అవర్, ఆఫ్టర్నూన్ వీలైతే వీలున్నంత టైం, మళ్ళీ సాయంత్రం ఒక 1 అవర్, నైట్లో పడుకునే ముందు అంతా క్లీనప్ చేసేసుకొని కూర్చుంటాను. అలా కూర్చునేదాన్ని. అలాంటిది ఇంత చేస్తున్నా కానీ నాకు ఎందుకు ఇంత ఎమోషన్స్ ఇంత పైలప్ అవుతున్నాయి నా లోపల అని ఉండేది. సో ఐ బస్టెడ్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఒకరోజు. అంటే నాకు ఇలాంటివి జరుగుతున్నాయి, నాకు వద్దనుకున్నవి నా దగ్గరకు వస్తున్నాయి అని అంటే అప్పుడు శైలేష్ గారు అండ్ ప్రీతి ప్రసాద్ గారు దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ సో వెల్. ఆ తర్వాత నుండి నాకు వద్దు అనుకోవడమే మానేశాను. వద్దు అనుకోకుండా ఐ రిలీజ్ ఇట్ అనడం అలవాటు చేసుకున్నాను. సో ఏది ఏ ఎమోషన్ వచ్చినా కానీ ఐ రిలీజ్ ఇట్, అంతే. యూనివర్స్కి రిలీజ్ చేయడమే అయిపోయింది. ఇంకా యూనివర్సే చూసుకుంటుంది అన్న కాన్సెప్ట్, ఐ మీన్ లైక్ ఆ స్ట్రెంగ్త్ పెరిగింది యాక్చువల్గా. ఆ యూనివర్స్ మీద ఏమంటాను, మనం వచ్చిందే యూనివర్స్ నుండి. సో వీఆర్ డిపెండెంట్ ఆన్ ఎట్. అది లేకుండా మనం బతకలేము అనే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇదంతా వచ్చింది పిఎంసి ద్వారానే. సో పిఎంసి ద్వారానే నేను మంచి మంచి మాస్టర్స్ని కలిశాను. అండ్ నా ఇంకా జర్నీ ఇంకా ముందుకు సాగాలి మెడిటేషన్లో అనేది చాలా పెద్ద కోరిక. ఐ విష్ ఇట్ విల్ ఫుల్ఫిల్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా పత్రి సార్ గురించి మీ ఫీలింగ్? హీ ఈజ్ అ గ్రేట్ మాస్టర్ యాక్చువల్లీ. అంటే తెలియనప్పుడు ఎవరోలే అనుకుంటాం, తెలిసినాక ఆయన గురించి వీడియోస్ చూశాను. మెడిటేషన్లో వచ్చినప్పుడు ఈయన పత్రి గారు అనేసి తెలిసినాక అప్పుడెప్పుడో, అంటే మెడిటేషన్లోకి రాకముందు ఐ సా హిస్ ఫ్యూ వీడియోస్ బట్ ఐ డింట్ కేర్ అబౌట్ ఇట్, ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ అవుట్. బట్ మెడిటేషన్లోకి వచ్చినాక పిఎంసి గురించి తెలిసాక పత్రి గారి గురించి నేను ఒక్కోసారి అనిపిస్తుంది కనెక్ట్ అయ్యానా ఆయనకి లేదా అనేసి. నా మీద నాకే డౌట్ ఉండేది. బట్ ఎలా అంటే నువ్వు కనెక్టెడ్ అయ్యావే అన్నట్టుగా నాకు దారులు చూపిస్తూ ఉంటారనమాట. నీకు తెలుస్తలేదు కానీ నువ్వు కనెక్ట్ అయిపోయావు ఇప్పుడు నాతోటి అని ఇండికేషన్స్ చూపిస్తూ ఉంటారు. నేను లిటరల్గా లాస్ట్ వీక్ అనుకుంటానండి, ఏంటో ఏమో పత్రిజీ అంటారు, పిఎంసి మెడిటేషన్ అంటారు, నేను కనెక్ట్ అయ్యానో లేదో నాకు అసలు ఏమి అంటే నేనే ఇంబ్యాలెన్స్గా ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా అనిపించిన ఒక 2-3-4 డేస్ అంతే. అంత గ్యాప్లో నాకు మా ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది, ఇలా ఆనంద్ బుద్ధ గారు వస్తున్నారు, ఇట్లా మనం హోస్ట్ చేద్దామా అది ఇది అనేసి. అంటే ఆయన ఎవరు అని అడిగాను. సో ఇలా పిఎంసి ఛానల్స్కి CEO అది ఇది అంటే, ఓహో అవును పత్రి గారితో కలిసి పెరిగారు అంటే లైక్ హీ గ్రోన్ అండర్ హిజ్ అంబ్రెల్లా అనేసి అని చెప్తే, ఓ అవునా అయితే సరే అనేసి అలా మీరు పత్రిజీ ద్వారా మీరు వచ్చినట్టే నేను ఫీల్ అవుతున్నాను. సో హీఈస్ కనెక్టెడ్ టు మీ. థ్యాంక్ యూ. ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం? మెడిటేట్ చేయండి. ఎంతసేపు మెడిటేట్ చేయగలిగితే అంతసేపు చేయండి, అంతే. అది చేస్తే అంటే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ రుచి చూస్తేనే తెలుస్తుంది అంటారు కదా, అలానే దీని రుచి చూస్తే పట్టుకుంటే వదలలేము. ఎంత వదలాలనుకున్నా వదిలించుకోవాలనుకున్నా వదలలేము ఇంకా. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో చూసారు కదండి స్మిత మేడం యొక్క అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. హనుమ మాస్టర్ చాలా ఒక గొప్ప ఎనర్జీ, ఆయనని చిరంజీవి అంటారు, అంటే ఎప్పటికీ ఉండేవాడు అని. ఆయన యొక్క ఎనర్జీ మాటల్లో చెప్పలేం. ఈ భూమండలం మీద ఆయన యొక్క ఎనర్జీ అద్భుతాలను సృష్టిస్తుందో మాటల్లో చెప్పలేం. అటువంటి ఆ మాస్టర్ యొక్క ఎనర్జీ మేడంని ఎంత సేవ్ చేసిందో. అండ్ రెండవ విషయం, నేర్చుకోవడానికి ఎవరైనా సరే రెడీగా ఉంటే గురువు ఏ రూపంలోనైనా ప్రత్యక్షం అవుతాడు. ఆ యూనివర్స్ ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది. ఈరోజు మేడం నుంచి అది ఎంతో బాగా నేర్చుకున్నాం మనం. సో తాను రెడీగా ఉంది నేర్పించడానికి. ఎవరో ఒకరు ఎప్పుడు
కనెక్ట్ అవుతూనే ఉన్నారు, అది ఏదో ఒక రూపంలో. అండ్ స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నది ఎంత ఇంపార్టెంటో మేడం మాటల్లో మనం తెలుసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఈ భూమండలం మీద స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నది. సో ఎంతో అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. సో ఎస్ మేడం. సో మేడం నుంచి ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్, ఒక మాస్టర్ యొక్క అనుభవాలను మనం విన్నప్పుడు మనకు కొత్త వేస్, ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఎన్నో విషయాలను ఎంతో అద్భుతంగా షేర్ చేశారు మేడం. సో ధ్యాన ప్రపంచం కార్యక్రమంలో మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.